హలో అండి, గుడ్ మార్నింగ్. ఫ్యాట్ లాస్ జర్నీ డే 7 అనమాట. ఇవాళ నుంచి నేను వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నేను చేయబోయేది డ్యాన్స్ వర్కౌట్ అనమాట. డ్యాన్స్ విత్ దీప్తి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. అందులో నాకు డ్యాన్స్ వర్కౌట్ చాలా ఇష్టం. అదే చేద్దాం ఈరోజు. మంచి జోష్తో ఉన్న సాంగ్స్తో ఉంటుందండి వర్కౌట్. ఈవిడ బాగా చెప్తుంది అనమాట. ఆ స్టెప్స్ కూడా మనకి హోల్ బాడీ మొత్తం మూవ్ అయ్యి మంచి వర్కౌట్ అయితే అవుతుంది. చూసేయండి. బాలీవుడ్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ కూడా ప్లేలిస్ట్తో వర్కౌట్ చేపిస్తారనమాట. ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి అల్లు అర్జున్ సాంగ్స్ ప్లేలిస్ట్. మంచి జోష్తో ఉంటుందండి. పొద్దున ఇలా సాంగ్స్ పాడుకుంటూ చేయడం అనేది డ్యాన్స్ ఇష్టమైన వాళ్ళకి ఇలా చేయడం అనేది బాగా నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత చేశానేమో, బాడీ అయితే విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తున్నాయండి. చేయలేకపోతున్నాను అనమాట. ఓ పక్క నుంచి ఆయాసం, బాగా వెయిట్ ఒకటి గెయిన్ అయిపోయాను కదా ఈ మధ్యన. అందుకే ఇంకా తగ్గించుకోవడానికి ప్రయత్నాలన్నీ. కానీ నేను వర్కౌట్స్ ఎప్పుడు స్టాండర్డ్గా చేయనండి, కంటిన్యూగాను. కొన్ని రోజులు యోగా అంటాను, కొన్ని రోజులు వాకింగ్ అంటాను, కొన్ని రోజులు డ్యాన్స్ వర్కౌట్ అంటాను. బద్ధకం మెయిన్. ఆ బద్ధకంతోనే సరిగ్గా కంటిన్యూ చేయనండి. లేకపోతే ఎందుకు ఇంత వెయిట్ గెయిన్ అవుతాం చెప్పండి. కొంచెం అన్న వర్కౌట్ ఉంటే ఇంత వెయిట్ గెయిన్ అవ్వము. ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ బద్ధకమే వచ్చిందండి మెయిన్. నాకే కాదు, చాలామందికి ఇలా బద్ధకం ఉంటుంది. కాబట్టి ఈ డైట్లో మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే వెయిట్ అయితే తగ్గుతాము హెల్దీ వేలోనే. కాకపోతే ఇలా ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి, లైఫ్ స్టైల్లో బాగుంటుంది అనమాట. మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది రోజుని. ఇంకా నా ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అలసిపోయాను అనమాట. వర్కౌట్ అయిపోయిందండి. అయిపోయాక ఒక పావు గంట రిలాక్స్ అయ్యాను అనమాట. చెమటలన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ డే చేస్తున్నాను కదా చాలా గ్యాప్ తర్వాత, అందుకని 20 మినిట్స్ మాత్రమే చేశాను. అక్కడికి చేతులు అవి లాగేసినాయి, ఆయాసం వచ్చింది. సో అలా మానకుండా రోజు ఏదో వర్కౌట్, డ్యాన్స్ వర్కౌట్, యోగానే ఏదో చేస్తుంటే ఇంకా అలాగా బాడీ ట్యూన్ అయిపోద్ది అనమాట. ఫ్లెక్సిబుల్గా అవుతుంది, మనకి ఏ ఇష్యూస్ ఉండవు. నాకు వర్కౌట్స్ అయిపోయినా ఇంట్లో రోజు పనికి వర్కౌట్ అయితే అయిపోద్దండి. ఇంట్లో చుట్టూ తుడిచేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది నేను పైన పొడుగు చీపుర్లతో తుడకుండా, అది పొడుగు చీపురైనా సరే ఏం చేస్తానంటే ఎక్కువ వంగి పొట్ట మీద భారం పడేలాగా, థైస్ మీద భారం పడేలాగా తుడుస్తానమాట. అలా సరిపోతుంది వర్కౌట్. అది కాకుండా మళ్ళీ గార్డెన్లో వర్క్స్ ఉంటాయి ఏదో ఒకటి, అవి అలా చేసుకుంటే సరిపోతుంది. నీళ్లు పైపులతో పెట్టకుండా బకెట్లతో మోసుకెళ్తే అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అనమాట. అలాంటివి ఒకటి వర్కౌట్స్ కింద చేసుకోవచ్చు. లేదు అంటే మీకు డాబా పైన స్పీడ్ వాక్ అయితే చేసుకుంటే దానికి వల్ల కూడా యూస్ అయితే ఉంటుంది. సో పావు గంట రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను. ఇవాళ కుకింగ్ రెసిపీ ఏం చూపించట్లేదండి, ఎందుకంటే వాళ్ళు నేను బయటకు వెళ్ళే పని ఉందనమాట. అందుకనే మమ్మీని కుక్ చేసేయమని చెప్పాను. మమ్మీ అయితే చిక్కుడుకాయ టొమాటో కర్రీ చేసేస్తానంది. ఓకే అని చెప్పాను. ఆ రెసిపీ ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది, సో అది చెక్ చేసుకోవచ్చు. నేను ఎండ్ కార్డ్స్లో అవి ఇస్తాను, దాని తాలూకు వీడియో అయితేని. డైట్ చిక్కుడుకాయ రెసిపీ అనేది డే 7 మీల్ 1 డైట్ అండి. అయితే బయటకు వెళ్తారని చెప్పాను కదా, అది కూడా అవ్వలేదన్నమాట. లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్దాంలే అనేసి ఊరుకున్నాము. అయితే వేరే పనులు అయితే పెట్టుకున్నానండి పెరట్లో. అవిని ఇప్పుడు చాలా పని ఉంది. సో ఇంకా త్వరగా తినేసి పెరట్లోకి వెళ్ళి ఆ వర్క్ అంతా చూసుకోవాలి. మొక్కల్లో పని అనమాట. కూర అయితే మమ్మీ చేసేసింది, చిక్కుడుకాయ టొమాటో కర్రీ. అది కూడా ఆలివ్ ఆయిల్ వేసి చేసింది అనమాట. ఒక కప్పు ఏదో ఒకటి వెజిటబుల్ కర్రీతో పాటు సీడ్స్, నట్స్, క్యారెట్, కీర కంపల్సరీ అండి. దాంతోపాటు ఎగ్స్ తినకుండా ఉన్న వెజిటేరియన్స్ అయితే వాళ్ళు ఎగ్ స్కిప్ చేసి దాని ప్లేస్లో పన్నీర్ కానీ మష్రూమ్ కానీ తీసుకోవాలి. సీడ్స్లోని కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టానండి 1 అవర్ ముందు. తినడానికి ఈజీగా తొందరగా అయిపోతాయి అనమాట. ఇలాగా డైట్ చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్, బీరకాయ, సొరకాయ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. నేను ఈ సీడ్స్ అవి రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి ఎగ్ విని మీకు ఎలా తినాలని, లేకపోతే అలా ఆల్టర్నేటివ్ అయినా తీసుకోవచ్చు. సీడ్స్ దోశ లేదా ఎగ్ని ఆమ్లెట్ కింద అలా తీసుకోవచ్చు అనమాట. ఇలాగే తినాలని రూల్ అయితే లేదు. కాకపోతే ఎత్తినా కొంచెం హెల్తీగా ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడుకుంటూ తీసుకుంటే చాలు. కడుపు నిండా తినచ్చు, ఇష్యూస్ ఏం లేవు. ఇప్పుడు నేనే ఉందండి, కూర వేసుకున్నాను కదా, సో మొత్తం అన్ని తినేసాక కూడా ఇంకా నాకు పొట్టకి సరిపోలేదు అనిపిస్తే
మళ్ళీ కూర వేసుకుని తినచ్చు, ఇష్యూ ఏం లేదు. సలాడ్ మనకి ఏది ఇంకా తినాలన్నా తినచ్చు, కానీ ఒకటేసారి తినేయాలన్నమాట. ఇప్పుడు 10కి కూర్చున్నానా ఇలా కంటిన్యూగా తినేయాలి, అంతేగాని ఇప్పుడు తినేసి సర్లే కాసేపు ఉండి ఒక గంటకి మళ్ళీ తిందాం అలా తినకూడదు. కంటిన్యూగా తినేసి ఇంకా అక్కడ నుంచి 2 hours బ్రేక్ ఇవ్వాలన్నమాట మళ్ళీ వాటర్ తాగడానికి. సరే మరి ఇంకా నేను తినేసి చాలా పని ఉందో చేసుకుంటా. మళ్ళీ ఈవినింగ్ మీల్ 2లో కలుద్దాం. Day 7 Meal 2 అండి. సేమ్ మార్నింగ్ లాగే అనమాట. చిక్కుడుకాయ డైట్ కర్రీ, ఇంకా క్యారెట్ కీరా సలాడ్, 2 eggs, నట్స్, సీడ్స్. ఇప్పుడు సీడ్స్ నానబెట్టుకోలేదు. మార్నింగ్ మీకు చెప్పాను కదా చాలా వర్క్ ఉంది పెరట్లో చేయాలని చెప్పేసి. సో వర్క్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. 1 గంట వరకు అదే సరిపోయింది వర్క్. ఇంకా తినేసి వెళ్ళిపోయాను అంతే. పెరట్లో బాగా ఆకులు రాలిపోయినాయండి. అవన్నీ దగ్గరికి పోగు పెట్టి ఒక 6-7 బస్తాలైనా వచ్చి ఉంటాయి. అవి మంట వేస్తామన్నమాట. ఆ హీట్కి ఇంకా బాగా నిద్రపోవాలనిపించింది. 2:30కి అలా పడుకున్నాను, 5కి లేచాను. ఇంకా రేపు కూడా ఉందన్నమాట పని. అసలు ఏం చేస్తున్నాం అనేది రేపు చూపిస్తా. సరే మరి అయితే నేను కంప్లీట్ చేసేస్తే ఇదంతా. వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపించి మీకు కూడా బాగా నచ్చుతున్నాయి అనుకుంటే, ఇంకా ఎవరికన్నా ఇలా డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను 90 days పెట్టే ప్రతి వీడియోని చూడండి. మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఫ్యాట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్కి అయితేనే. అంతే మరి ఈ వీడియో అయితే 6 hours మినిమం స్లీప్ అయితే ఉండాలి. చూసుకుని దాన్ని బట్టి నిద్రపోండి. బాయ్ మరి.